ముందు బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కొండ విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే లాయర్లు బీజేపీ పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. पार्टी के वरिष्ठ लीडर्स के साथ और हमारे कार्यकर्ताओं के साथ आज हमने हमारे सदस्यता अभियान मेंबरशिप ड्राइव यहाँ पे लॉन्च हुआ है। आप देख रहे हैं कि इतना इंतुजियाज़म है और मैं बहुत खुश हूँ कि यहाँ के लॉयर जो हमारे सोसाइटी में इंटेलिजेंसिया हैं, ओपिनियन मेकर्स हैं, इतनी भारी तादाद से बीजेपी में ज्वाइन कर रहे हैं आज। और मैं उनको धन्यवाद भी देता हूं और अपील भी करता हूं कि आप सब आगे आएं और बीजेपी में ज्वाइन करें, सदस्य बने, ताकि तेलंगाना में बीजेपी सशक्त हो, मजबूत हो, भारत में बीजेपी मजबूत रहे। दुनिया का सबसे बड़ा पॉलिटिकल पार्टी जो बीजेपी है वो बनते रहे और बढ़ते रहे। और सबसे महत्वपूर्ण कि बीजेपी के सदस्य बनकर 2014 పూర్వం ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం, ఎదుగుతున్న దేశం. 10 సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో. భారత పౌరుడు లండన్లో ఉన్న, భారత పౌరుడు అమెరికాలో ఉన్న, దుబాయ్లో ఉన్న గల్లెగరేసి నేను భారతీయునని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే